హాయ్ అండి, హాయ్ ఫ్రెండ్స్. చూడండి, నేను మార్నింగ్ అంటే మధ్యాహ్నం టైంలో చిన్న దూడను కట్టేశాను. సో ఇంటికాడ వర్క్ ఉంది అని చెప్పేసి వెళ్ళాను నేను. చూడండి ఎలా అయిందో. సో దయచేసి క్లియర్గా కట్టాలి ఫ్రెండ్స్. ఎందుకంటే దానికి చూడండి ఇప్పుకొని వస్తలేదు. ఇదిగో ఈ చెట్టుకు తగిలింది, ఈ చెట్టుకు మళ్ళీ. సో నేను యాక్చువల్గా ఇక్కడ కట్టాను. యాక్చువల్గా చూడండి ఈ స్తంభానికి ఈ పోలికి కడితే సో ఇలా అయిపోయింది. ఎందుకంటే మనం చూసుకుంటూ ఉండాలి, అవి ఒక మనలాంటి జీవులు కాబట్టి ఇలా ఇప్పేస్తే బాగుంటుంది. ఎందుకంటే మనము కట్టినప్పుడు దాని వెంబడి ఉండాలి. మేబీ పోయినా కూడా ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్లో వచ్చేసి మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి. ఎందుకంటే అవి నోరు లేని జీవులు కాబట్టి ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ తగిలింది, సో అక్కడ తగిలింది మళ్ళీ. అది ఏం చేస్తా చెప్పండి? ఎవరైనా పిలిచి రండి అన్న రండి, నాకు ఇక్కడ నేను రాలేకపోతున్నాను చెప్పని కూడా రాదు. ఎందుకంటే నోరు లేని జీవులు కాబట్టి దయచేసి మీరు కట్టేసినప్పుడు దయచేసి ఇక్కడనే ఆవు దగ్గరనే దూడల దగ్గరనే ఉండాలండి. సో ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఇప్పుడు నెంబర్ చూడండి ఎలా ఉరుకుతుంది, ఫాస్ట్ ఉరుకుతుంది. సో దగ్గరికి అవుతుంది, కొన్ని చోట్ల మెడకు దగ్గరికి అయ్యి చనిపోయే ప్రమాదం ఉంటుంది. సో అందుకనే మీరు కట్టేశారనుకోండి డెఫినెట్గా దాని దగ్గర ఉండాలి ఫ్రెండ్స్. సో దయచేసి మర్చిపోకండి. వీడియో కూడా నచ్చుంటే ఒక జీవాలు మనకు మూగ జీవాలు కాబట్టి దయచేసి చూడండి కాలుకు తాకింది దానికి. సో దానికి ఇప్తా నేను ఇప్పుడు. చూడండి ఇప్పినా కూడా అది చాలా పెద్ద ఉంటాడు. సో దానికి తగిలింది. అమ్మా వస్తుంది చూడు హై. చూసారా ఫ్రెండ్స్, ఇలా కట్టేయద్దండి దయచేసి. కట్టేసినప్పుడు దగ్గర ఉండాలి మనం. ఇలాంటి మిస్టేక్స్ చేయకండి వ్యవసాయదారులు. థ్యాంక్ యూ. వీడియో నచ్చుంటే లైక్ చేయండి. చూడండి ఇప్పుడు వెంబడే ఎంత మంచిగా వేస్తుంది. ఇక్కడ కట్టేసినట్టు ఉంది కాబట్టి ఇబ్బంది అయింది దానికి. ఇప్పుడు చూడండి ఎంత మంచిగా హ్యాపీగా వేస్తుంది. ఎందుకంటే దయచేసి వ్యవసాయదారులకు నా మనవి ఏంటంటే కట్టేసినప్పుడు దగ్గర ఉండాలి, చూసుకోవాలి. ఎవరి హాఫ్ అన్ అవర్కి ఒకసారి లేదంటే 1 అవర్కి ఒకసారి. బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.